దేవుణ్ణి ప్రేమించడం ఎంత ముఖ్యమో పొరుగు వారిని ప్రేమించడం కూడా అంతే ముఖ్యమని యేసయ్య స్వయాన చెబుతున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం. పోయిన వారం మనం దేవుణ్ణి ప్రేమించడం గురించి, దేవుణ్ణి ప్రేమించేటువంటి వారి విషయంలో ప్రభు ఎలా మరి కాపాడతారో, ఎలా నడిపిస్తారో, ఎలా తన ఆత్మ మరి ప్రత్యేకించి యోహాను సువార్తలో కొన్ని వచనాలు మనం చూసాం. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు అయితే ప్రభు తానే మన కోసం ప్రార్థన చేసి తన ఆత్మ తండ్రి ఎదుట ప్రభు ఏం చెప్పారు? నా తండ్రి ఎదుట నేను ప్రార్థన చేస్తాను, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఏమని ప్రార్థన చేస్తానన్నారు? ఏమని ప్రార్థన చేస్తానన్నారు? ఆత్మ, నా ఆత్మను మీకు అనుగ్రహించినట్లు నా తండ్రిని నేను మీ నిమిత్తముగా నేనేం చేస్తాను? వేడుకుంటాను, ప్రార్థన చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి అంతేకాదు, ఫలించే ఫలభరితమైన జీవితం ప్రభు మనకు అనుగ్రహిస్తారని కూడా మనం చూశాం. మరి దేవుణ్ణి ప్రేమించడం అంటే, దేవుణ్ణి ప్రేమించే వారిలో ఉండేటువంటి గుణ లక్షణాలు ఏంటి? అది కూడా చూశాం కదా. ఎవరికైనా గుర్తుందా? దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిలో ఉండవలసినటువంటి గుణ లక్షణాలు ఏమేమి చేస్తారు? దేవుణ్ణి ప్రేమిస్తే దేవునితో సహవాసం చేస్తాం, దేవుని స్తుతిస్తాం కదా, ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, దేవునికి సాక్షులుగా ఉంటాం. నిన్న చిత్తూరులో ఒక వచనం చదువుకున్నాం, కీర్తనలో. ఆ భక్తుడు ఏం చెప్తాడంటే, దినమెల్లా మీ నీతిని గూర్చియు మీ రక్షణను గూర్చియు నేనేం చేస్తాను? వివరిస్తాను. హల్లెలూయా. దేవుని బిడ్డలలో ఉండవలసిన గుణ లక్షణమే. మరి దేవుణ్ణి ప్రేమించేవారు ఏం చేస్తారట? దేవుణ్ణి ప్రేమించేవారు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, వాక్యానికి లోబడతారు. మరి ప్రభు చెప్పారు, నీవు నన్ను ప్రేమించినట్లయితే నువ్వేం చేస్తావు? నన్ను ప్రేమించే వారిలో ఉండవలసిన గుణం ఏంటి? ప్రభు చెప్పారు కదా, నన్ను ప్రేమించే వారు ఏం చేస్తారు? నా ఆజ్ఞలను గైకొంటారు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని మనం చెప్పుకున్నట్లయితే మనం ఏం చేస్తాం? యేసయ్య చెప్పిన ప్రతి మాట చొప్పున నడుచుకునడానికి మన జీవితములను మనం సమర్పించుకుంటాం. మరి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే, దేవుణ్ణి ప్రేమించడం అంటే ప్రియమైనలారా దేవుణ్ణి నమ్మడం. మన జీవితం విషయంలో, మన బ్రతుకు విషయంలో దేవుణ్ణి నమ్మడం అంటే ఈ మాటకు అర్థం ఏంటి? నా దేవుడు నా జీవితమును చక్కగా నడిపించగలుగుతాడు అని ఆయన్ని నమ్మడం అంటే, ఇప్పుడు కొంతమంది చెప్తారు, మిమ్మల్ని చూసి, మిమ్మల్ని నమ్మి నేను ఈ పని చేశాను, మిమ్మల్ని నమ్మి నేను ఈ పని చేశాను. మనుషుల్ని మనం నమ్ముతాం. మనం నమ్మినటువంటి మనుషుల్ని మనం ఏం చేస్తాం చెప్పండి? ఒక వ్యక్తి మనం నమ్మామనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ వ్యక్తి చెప్పినట్లుగా మనం చేస్తాం. మిమ్మల్ని నమ్మాము గనుక మీరు చెప్పారు, మేము చేశామంటారు. మిమ్మల్ని నమ్మాము గనుక మీరు చెప్పాము, మేము చేశాము అంటారు. మరి దేవుణ్ణి నమ్ముతున్నాము, దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, దేవుణ్ణి నమ్ముతున్నాము. ప్రియమైన గారా, నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉంటుంది. ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి నమ్మకం లేదనుకోండి, అది ప్రేమే కాదు. నిజమేనంటారా కాదంటారా? నేను యేసయ్యని ప్రేమిస్తున్నాను అని నేను చెప్పి ఆయన చెప్పిన మాటల మీద నాకు నమ్మకం కుదరలేదనుకోండి, అది ప్రేమే కాదు, నాకు నమ్మకము కూడా అంతకంటే కూడా కాదు. మరి ప్రియమైన దేవులారా, ఇక్కడ యేసయ్యని ప్రేమించే వారు ఏం చేస్తారు? యేసయ్యని నమ్ముతారు. యేసయ్యని నమ్మిన వారు ఏం చేస్తారు? ప్రభు చెప్పిన మాటల చొప్పున నడుచుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే విశ్వాసమునకు తగిన క్రియలు యాకోబు పత్రికలో ఏం చెప్పండి?
మీరు నాకు విశ్వాసం ఉంది అని మీరు చెప్తున్నారా? సరే, మంచిదే. మీ విశ్వాసానికి తగిన క్రియలేవి? దానికి రుజువేంటి? మీ విశ్వాసానికి తగినట్లుగా మీరు ప్రవర్తిస్తున్నారా? మీ ప్రేమకు తగినట్లుగా మీరు నడుచుకుంటున్నారా? మరి దేవుణ్ణి ప్రేమించే వారిలో ఉండవలసినటువంటి గుణ లక్షణాలు మనలో కనిపించలేదనుకోండి, మన ప్రేమ అంతా ఉత్తుత్తి ప్రేమే. ఉత్తుత్తి ప్రేమ అంటే ఏంటి? పెదవులతో చెప్తాం కానీ హృదయంలో ఉండదు. పెదవులతో ఏమంటే మేడలు కట్టేస్తాం కానీ హల్లెలూయా హృదయంలో ఏమీ ఉండదు. మరి అలాంటి, అందుకనే యెషయా గ్రంథంలో అంటాడు, వారి పెదవులతో నన్ను స్తుతించెదరు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మరి అలాంటి విశ్వాసం, ఇప్పుడు మనుషుల్ని మనం మోసం చేయొచ్చు, మనుషుల్ని మనం మభ్య పెట్టచ్చు, కానీ దేవుడు మనిషి కాదు కదా. మనుషులైతే మన పైవేషం చూస్తారు, మనుషులైతే ఏమండి మనం పెదవులతో చెప్పేటువంటి మాటలు విని మోసపోతారేమో కానీ దేవుడు మన పెదవులను చూసే దేవుడు కాదు. మన పెదవులతో వచ్చేటువంటి మాటలు చూసే దేవుడు కాదు. పై వేషం, పై అలంకారం చూసే దేవుడు కాదు. మన హృదయాల్ని పరిశీలించేటువంటి దేవుడు. హృదయంలో ఉన్న ఉద్దేశము చొప్పున మాట్లాడుతున్నాడా లేదా? లేదా హృదయంలో ఒకటి పెట్టుకుని మనసు ఏమండి, అందుకనే ఏమంటాడంటే పూర్ణ హృదయముతో ప్రేమించు. హల్లెలూయా. పెదవులతో కాదు, పై వేషంతో కాదు, పూర్ణ హృదయముతో నీవు నన్ను ప్రేమించు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుణ్ణి ప్రేమించేవారు మనం ఏం చేస్తాం? దేవుణ్ణి ప్రేమించేవారు ఏం చేస్తారు? దేవుణ్ణి నమ్ముతారు. పరిపూర్ణమైన నమ్మకం. దేవుని నమ్ముతారు కనుక ప్రభు చెప్పిన మాటలు చొప్పున చేస్తారు. వారి నమ్మకం ఏంటంటే, నా దేవుడు ఏమండి, నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను, నా దేవుణ్ణి నేను నమ్మాను కనుక నా దేవుణ్ణి ఆయన ఏం చెప్పినా కూడా అది కరెక్ట్ గానే ఉంటుంది. ఆయన చెప్పిన ప్రకారం నడుచుకుంటే చాలు, నా జీవితాన్ని దేవుడే చూసుకుంటాడు. ఆయన చెప్పిన ప్రకారం నేను నడుచుకుంటే చాలు, నా జీవితం, ఆయన చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా నా జీవితానికి, నా కుటుంబానికి మంచిగానే చెప్తారు. కానీ అది కఠినముగా ఉన్నా కూడా అది నా మంచి కోసమే దేవుడు చెప్తున్నాడు అనేటువంటి నమ్మకము ప్రియమైనవారా దేవుణ్ణి ప్రేమించే వారిలో ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక చక్కగా చెప్పారు సునీల్. ఏమని చెప్పారు? కీర్తనలో, ఎవరికి మనం చదివిన కీర్తనల గురించి. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టి అంతా సృష్టించి, మనుషుల్ని సృష్టించి దేవుడు తన వాక్కుని ఇవ్వకపోతే ఈ ప్రపంచం పరిస్థితి ఏమవుతుంది చెప్పండి? ఏం చెప్పండి? ఏమవుతుంది? ఈ పాటికి ఎప్పుడో అంతమైపోయేది. ఎందుకంటే ఒక క్రమం ఉండదు, ఒక భయం ఉండదు. భయము, క్రమము, భక్తి లేని చోట ఎలా ఉంటుంది చెప్పండి? ఇట్ వుడ్ బి అ కియాస్. అంటే ఏంటి అది? చాలా ఏంటమ్మా, ఒక క్రమబద్ధం ఉండదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడుచుకుంటారు. అక్రమముగా, అన్ని అవినీతితో, ఎవరికి ఇష్టం వచ్చి, ఇప్పుడు వాక్యం దేవుడు ఇచ్చే పరిస్థితి ఇలా ఉంటే, వాక్యమే లేకపోతే మన బ్రతుకులు ఏమైపోవాలి? అప్పుడు వాక్యమై ఉన్న దేవుణ్ణి ప్రేమించేవారు గణపరచాలి. దేవుని ప్రేమించేవారు ఏం చేస్తారు? వాక్యమై ఉన్న దేవుణ్ణి గణపరుస్తారు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే నోరు తెలిసి చెప్పండి ఒకసారి, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం. ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించే వారు ఏం చేస్తారు? వాక్యమై ఉన్న దేవుణ్ణి గణపరుస్తారు.
వాక్యమై ఉన్న దేవుని గణపరచడం అంటే ఏంటి? ఆయన చెప్పిన ప్రకారం, ఆయన చెప్పిన మాటల చొప్పున నడుచుకునేటువంటి వారుగా, అది కష్టమైన నష్టమైన నడుచుకునేటువంటి వారుగా ప్రియమైనలారా ముందుకు వెళ్తారు. ఎందుకంటే వారికి ఒక నమ్మకం, అదేంటో తెలుసా? నా దేవుడు చెప్తే అది సరిగ్గానే ఉంటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇప్పుడు యేసయ్య ఏమిటి? ముందు మొదటి ఆజ్ఞ, పోయిన వారం మనం విన్నాం. బైబిల్ అంతా కూడా ఏమిటి? ప్రేమ అనేటువంటి పదం మీదనే, అంశం మీదనే, సారాంశం మీదనే ఈ 66 పుస్తకాలు కూడా. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలు కూడా దేన్ని ఆధారం చేసి, ఏ సారాంశం మీద రాశారు చెప్పండి? ఏమిటి? ప్రేమ. ఈ 66 పుస్తకాలు మనం చదివినా, ఈ 66 పుస్తకాలు మనకి నేర్పించేటువంటి కార్యం ఏంటంటే దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, పొరుగు వారిని ఎలా ప్రేమించాలి. ఈ రెండు సారాంశం మీదనే, ఈ రెండు ఆజ్ఞల మీదనే పుస్తకాలన్నీ, ఈ 66 పుస్తకాలు కూడా దేవుని వాక్యం అంతా కూడా వివరించి వ్రాసినటువంటి ప్రియమైన పరిశుద్ధ గ్రంథం. దానికి తగినట్లుగానే ఉదాహరణలు ఉంటాయి. రాజుల చరిత్రలు, ఈ చరిత్రలన్నీ, ఈ చరిత్రలు ఎన్నున్నా కూడా, ప్రవచన గ్రంథాలు ఎన్నున్నా కూడా, ఇవన్నీ కూడా మనకి నేర్పించేది ఏంటంటే దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, సాటి మనిషిని ఎలా ప్రేమించాలి. సరే, పోయిన వారం దేవుణ్ణి ప్రేమించడం గురించి మనం చూసాము. ఈ వారం ఏమిటి? రెండో ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ ఏంటి? దేవుణ్ణి ప్రేమించండి. హల్లెలూయా. ఎలా ప్రేమించాలంట? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీవు దేవుణ్ణి, నీ దేవుణ్ణి ప్రేమించాలి. రెండో ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. సరే, ఇప్పుడు నిన్ను వలె నీ పొరుగు వాడి, ఈ రెండో ఆజ్ఞ కూడా ఎటువంటిదంట? అంటే మొదటి ఆజ్ఞకి రెండో ఆజ్ఞకి తేడా ఏమీ లేదు. దేవుణ్ణి ప్రేమించడం ఎంత ముఖ్యమో పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించాలి. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించే వారు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు, సాక్ష్యం చెప్తారు, వాక్యం వింటారు, దేవునికి లోబడతారు. ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు పొరుగు వారిని ప్రేమించడం, సాటి మనిషిని ప్రేమించడం నిమిత్తం మనం ఏం చేయాలి? ఇప్పుడు సాటి మనిషిని మనం ప్రేమిస్తున్నామని చెప్పామనుకోండి, మనం ఏం చేస్తామని చెప్పండి? ఇప్పుడు సాటి మనిషిని ప్రేమించాలి అని వాక్యం చెప్తుంది కదా. నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావు, నీ పొరుగు వాడిని కూడా అలాగనే ప్రేమించు. హల్లెలూయా. పొరుగు వాడిని నీవు ప్రేమించు, వారి పట్ల ప్రేమ కలిగి ఉండు అని ప్రభు చెప్తున్నారు. ఇప్పుడు పొరుగు వారిని ప్రేమించడం అంటే, ప్రేమించు నిమిత్తం మనం ఏం చేస్తాం? ఇప్పుడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కనుక నేనేం చేస్తాను? నా దేవునికి నేను ప్రార్థన చేస్తాను. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కనుక నేనేం చేస్తున్నాను? వాక్యం, ఆయన వ్రాసిన ప్రేమ లేఖ కదా దేవుని వాక్యం. దేవుడు మనకి వ్రాసిన లేఖ ఇది. అప్పుడు దేవుడు రాసినటువంటి పత్రికలు నేనేం చేస్తాను? జాగ్రత్తగా దేవుడు ఏం చెప్తున్నాడో, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కనుక నేను ప్రేమించే నా దేవుని యొక్క హృదయం ఏ పాటిదో, ఆయన గురించి ఆయన ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా తెలుసుకునడానికి కోసం ఆయన రాసినటువంటి వాక్యము నేను చదువుకుంటాను. అలాగనే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కనుక ఆయన గురించి దినమెల్లా నేను పాటలు పాడతాను, ఆయన గురించి దినమెల్లా నేను వివరిస్తాను. ఆయన ఇచ్చిన రక్షణను గురించి, ఆయన కలగజేసిన నీతిని గురించి, ఆయన నీతిని గురించి నేను దినమెల్లా వివరిస్తాను. ఇవన్నీ చేస్తాం మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కనుక. ఇప్పుడు సాటి మనుషుల్ని ప్రేమించు నిమిత్తం మనం ఏం చేయాలి? ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింటే చెప్పాలి. దేవుణ్ణి గూర్చి ఎవరికి? సాటి మనిషి
దేవుని తెలియకుండా నశించిపోతున్నటువంటి వ్యక్తులకు వారిని మనం ప్రేమించే వారమైతే మనం ఏం చేయాలి? వారు బాగుపడాలి, వారి జీవితాలు నరకానికి పోకూడదు, వారి నరకానికి వెళ్ళకూడదు, వారు రక్షణ పొందాలి, వారి పాపాలు క్షమించబడాలి, వారి జీవితాలు చక్కబడాలి. గనుక మార్గం ఏంటి? అయ్యా యేసయ్యని నమ్ముకోండి, మీ జీవితం చక్కబడుతుంది. అయ్యా యేసయ్యని నమ్ముకోండి, మీ పాపాలు క్షమించబడతాయి. అయ్యా యేసయ్యని నమ్ముకోండి, యేసయ్య నీకోసం రక్తం కార్చాడయ్యా. మీరు ఆయన్ని నమ్మితే, మీరు ఆయన్ని ప్రేమిస్తే ఏమండి మీ జీవితాలు చక్కబడుతుంది, నిత్య జీవానికి వారసత్వం కలుగుతుందయ్యా. ఎందుకు? వారు నశించుకోవడం మనకి ఇష్టం లేదు కనుక మనం ఏం చేస్తాం? వారిని రక్షణలో నడిపించే మార్గం ప్రభు చెప్పారు, నేనే మార్గమై ఉన్న యేసయ్యను చూపిస్తాం, వారికి ప్రకటిస్తాం. ఓసారి ఇంకేం చేస్తాం? చెప్పని వారు చెప్పండి. వారి కోసం, ఇతరుల కోసం మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. నశించిపోతున్న వారి కోసం, దేవుని సాటి మనుషుల కోసం మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. చాలా మంచిది. ఇంకా వారిని పరామర్శించడం. హల్లెలూయా. దిక్కులేని పిల్లలను, విధవరాలను, కష్టంలో ఉన్న వారిని, ఇబ్బందులో ఉన్న వారిని మనం ఏం చేయాలి? పరామర్శించాలి. దేవునికి స్తోత్రం. చాలా మంచిది, చాలా మంచిగా చెప్పారు. అప్పుడు ఇవన్నీ కూడా ఏమండి ఇంకా అడుగుతూ పోతే ఇంకా చాలా ఉంటాయి. వాళ్ళకి సహాయం చేయడం, మరి ప్రార్థన చేయడం, సువార్త చెప్పడం, వారి గాయాలు కట్టడం, వారిని ఓదార్చడం. ఇప్పుడు సంఘంలో కొంతమంది రావడం లేదు. ఇప్పుడు ఏమండి అప్పుడు ఎంతమంది మనం ఎందుకు రాలేదని పరామర్శిస్తున్నారా? ఫోన్ నంబర్లు ఉన్నాయి కదా, ఫోన్ చేశారా? అమ్మా 4 వారాల నుండి మీరు రాలేదు, ఏమైందమ్మా? అది పాస్టర్ గారి ఉద్యోగం, అది పాస్టర్ గారి పని కదా. అవునా? హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా 2 వారాలు రాలేదు, అప్పుడు మన ప్రేమ ఏమవుతుంది? కనిపించినప్పుడు 32 పళ్ళు చూపిస్తాం, మంచిదే, నవ్వుతాం, సంతోషంగా ఏమండి చేస్తాం. కనిపించినప్పుడు మన ప్రేమ ఏమైపోతుంది? క్రియల్లో కనిపించని ప్రేమ అది మృతంతో సమానం. అదే ప్రభు అంటారు, క్రియలు లేని విశ్వాసం మృతం, సచ్చిన శవంతో సమానం. అప్పుడు మనం ప్రేమ కలుగున్నాం అని మనం చెప్తున్నాం. ఆ ప్రేమకు తగినట్లుగా ప్రవర్తన కనిపిస్తుందా? పొరుగు వారి కష్టాల్లో ఉన్నారనుకోండి, వాటికి ఓదార్చాలి, ఆదరించాలి. వారి కష్టాల్లో ఉన్నప్పుడు ఏమిటి సహాయం చేయడానికి కూడా మనం ముందుకు వెళ్ళాలి. కానీ ఇంకొక విషయం, ఆ సహాయం చేసేటువంటి విషయంలో కూడా జ్ఞానంగా చేయాలి. జ్ఞానంగా చేయడం అంటే ఏంటి? ఏమండి? దేవుడు ఇచ్చినంతలో నువ్వు చేయాలి. నీ దగ్గర లేదు, నువ్వేం చేయగలుగుతావు? ఇప్పుడు ఒక పుట్టుకతో అవుటివాడు సొలొమోను మందిరం ముందు కూర్చున్నాడు. అపోస్తల కార్యం 3వ అధ్యాయం. ఆయన ఏమెదురు చూస్తున్నాడు? మందిరం ముందు కూర్చుని అందరూ వచ్చేవారు, మందిరానికి వచ్చే వాళ్ళందరినీ వేడుకుంటున్నాడు. ఏమెదురు చూసి వేడుకుంటున్నాడు? ఆయన స్వస్థతను గురించి ఆశను వదులుకున్నాడు. ఆయన బాగుపడతాను, నడుస్తాను అనేటువంటి ఆశను వదులుకున్నాడు. ఆయన ఊహలో కూడా అది ఆయనకి రావడం లేదు. పుట్టుకతోనే అక్కడ కూర్చుని ఉన్నాడు. పుట్టుకతో అవుటివాడు. ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరంలో కూర్చున్నాడు. యేసు ప్రభు వారు ఇప్పుడు కూడా మందిరానికి వెళ్ళలేదా? యేసు ప్రభు ఉన్నప్పుడు నేను చెప్తున్నాను. యేసు ప్రభు వారు ఎన్నో అద్భుతాలు చేశారు మందిరం దగ్గర, యెరూషలేము ఆలయం దగ్గర.
ఎన్నో వెళ్ళారు, బోధించారు. ఆ మందిరంలో అంతా కూడా కలవరం, గొడవలు కూడా రేగాయి యేసు ప్రభు నామమును బట్టి. ఎందుకు రేగాయి? యేసు అనే ఒక వ్యక్తి వచ్చి ఏమిటి గుడ్డి వారికి చూపునిస్తున్నాడంట, గుడ్డి వారికి స్వస్థపరుస్తున్నాడంట, చనిపోయిన వారిని లేపుతున్నాడంట అని ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన నమ్మే వాళ్ళేమో పొగొడుతున్నారు, నమ్మని వారేమో ఆయన్ని తప్పుగా మాట్లాడుతున్నారు. అప్పుడు అంతకుముందు యేసయ్య గురించి ఈ మందిరం దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తి వినుంటాడా, వినకుండా ఉంటాడా? వినుంటాడు. మరి వేడుకున్నాడో లేదో మనకైతే తెలియదు. కానీ యేసయ్య ఆ మందిరానికి ఎన్నోసార్లు చిన్న 12 సంవత్సరాల వయసులో ఒకసారి వెళ్ళారు. ఏమండి? తర్వాత ఎన్నోసార్లు మందిరం శుద్ధి చేయడానికి వెళ్ళారు. మందిరంలో వ్యాపారాలు జరుగుతుంటే ఆ మందిర ఆవరణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరినీ తరిమేస్తాడు. మందిరానికి పదే అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఆ మార్గంలో ఎన్నోసార్లు వెళ్ళి వచ్చి ఉంటారు. కానీ ప్రభు ఆ వ్యక్తిని ఎందుకు ఎందరినో గుడ్డివారు ఏంటి ఒక పుట్టుకతో గుడ్డివాడు కేకలు వేస్తాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, నన్ను కరుణించు, నన్ను దాటిపోవద్దు. అప్పుడు ఆ మార్గంలో నడుచుకుని వెళ్తున్నటువంటి యేసయ్య ఆగి మరి ఆయన్ని స్వస్థపరిచాడు. ఇతడు యేసయ్య గురించి వినుంటాడు, వినలేదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే చాలా మాటలు జరుగుతూ ఉండేవి ఆ రోజుల్లో. అయినా కూడా అతనికి ఆశ అనేది కలిగిందో, లేకపోతే నన్ను స్వస్థపరుస్తారు, నన్ను నడిపిస్తారని ఆ నమ్మకం కలిగిందో లేదో మనకైతే తెలియదు. మరి ఒకరోజు పేతురు, యోహాను దేవాలయం దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ వ్యక్తి వేడుకుంటున్నాడు, అయ్యా సహాయం చేయండి. డబ్బులు ఆశించి వేడుకుంటున్నాడు. అప్పుడు పేతురు, యోహాను చూస్తున్నారు, జోబుల్లో పైసలు లేవు. అయ్యా నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు అయితే లేవు, కానీ యేసు నామమున లేచి నడు అన్నాడు. ఆయన చేయబట్టుకుని యేసుని నామమున నీవు లేచి నడు. ఆయన కాలికి బలం వచ్చిందంటే లేచి నిలబడ్డాడంట, నడవటం మొదలు పెట్టాడట. అద్భుతం జరిగింది. ఇప్పుడు ప్రియమైన గారా, సహాయం చేయడం అనేది అనేక రకాలుగా చేయొచ్చు. ఒక్కొక్కసారి మూర్ఖంగా ప్రవర్తించి ఏమండి దేవుడు మన ద్వారా ఏమన్నా చేయాలి అనుకున్నప్పుడు మనకి ఇవ్వకుండా చేయమని చెప్పడు. నేను అదే నమ్ముతాను. ఇప్పుడు జారేపాతులో ఒక విధవరాలు ఉంది. దేశమంతా కరువు. ప్రవక్త వస్తున్నాడు, అమ్మా నాకేమైనా తినడానికి తీసుకురా. అయ్యా యెహోవా జీవంతో నా దగ్గర ఏం లేదు, గుప్పిడి పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, ఒక చావుకున్నట్టు ఒక రొట్టె ముక్క కాల్చుకుని నేను నా కొడుకు తిందాం అనుకున్నాను. అమ్మ నాకు తీసుకురా అన్నాడు. అయ్యో సేవకుడు వచ్చేసాడు, ప్రవక్త వచ్చేసాడు, సేవకుడు వచ్చేసాడని చెప్పి పక్కింటికి వెళ్ళి, ఎదురింటికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి కొంచెం పిండి ఇవ్వండమ్మా, కొంచెం నూనె ఇవ్వండమ్మా, నా ఇంట్లో పెట్టడానికి కనీసం రొట్టె ముక్క కూడా లేదు, నా ఇంట్లో పెట్టడానికి కనీసం ఏమీ లేదు, ఏమండి సేవకుని కనపరచాలని చెప్పి వాక్యం చెప్తుంది అని చెప్పి అక్కడెళ్ళి ఇక్కడెళ్ళి ఉప్పు కొంచెం అప్పు, కారం కొంచెం అప్పు, ఏమండి కూరగాయలు కొంచెం అప్పు, మాంసం అప్పు తీసుకొచ్చి వండి పెట్టి ఆ సేవకుడికి పెట్టిందా? తన దగ్గర ఉన్నది తీసి చేసింది. మీ దగ్గర చేయడానికి ఏం లేదనుకోండి, ప్రార్థన చేయండి. సమస్తమును చేయగలిగిన యేసయ్యను గురించి వారికి మాటలు చెప్పండి. హల్లెలూయా. ఉందనుకోండి, చేసి సువార్తను చెప్పండి. లేదనుకోండి, సువార్తను చెప్పండి. మీ దగ్గర లేకపోతే మీ ద్వారా దేవుడు ఆయన వారికి సహాయం చేయాలని తలంచినట్లయితే, పేతురు అంటున్నాడు, నా దగ్గర డబ్బులు లేదు, కానీ నేను నీకు సహాయం చేయాలని నాకు మనసు కలుగుంది, యేసుని నామమున లేచినాడు. ఒకరోజు బెల్గాం అనేటువంటి ఊరికి వెళ్ళాము.
ఆ ఊర్లో కొంతమంది ఆడవాళ్ళని కలిశాం. దేవదాసీలు అంటారు వాళ్ళు. మీరు విన్నారో లేదో నాకు తెలియదు. ఇలాగే ఒక 35 మంది కూర్చున్నారు. ప్రార్థన చేశాం, సువార్త చెప్పాం, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతుంటే ఒక్కొక్కరు కన్నీరు కారుస్తూ వారి వారి పరిస్థితుల్ని వివరించడం చెప్పారు. ఏం చెప్పారో తెలుసా? అయ్యా, నా కూతురు బ్రతుకు నాలాగా అవడం నాకు ఇష్టం లేదు. నా కూతుర్ని దయచేసి తీసుకెళ్ళిపోండి. ఈమె తండ్రి ఎవరో నాకు తెలియదు. రేపు ఈ పిల్ల పెద్ద మనిషి అయ్యి ఎదిగితే ఈమెని కూడా నాలాగనే, ఈమె జీవితం కూడా నాలాగా మారిపోతుందేమో నాకు భయంగా ఉంది. నా కూతుర్ని తీసుకెళ్ళిపోండి అయ్యా. ఒక్కొక్కరు 35 మంది దాకా ఉన్నారండి. ఒక్కొక్కరు వారి యొక్క పరిస్థితుల్ని చెప్తుంటే చాలా బాధ అనిపించింది. ఏదో ఒకటి చేయాలి. అప్పుడు 2-3 పాస్టర్స్ ఉన్నాం. ఏదన్నా ఒక పిల్లల కోసం ఒక స్కూల్ ని స్టార్ట్ చేద్దామా, డబ్బులు లేవు. లేకపోతే వీళ్ళని తీసుకొచ్చి ఎక్కడన్నా చేర్పిద్దామా, స్తోమత లేదు. ఏం చేయాలి? మనసు విరిగిపోయింది, నలిగిపోయింది. ఏం చేయాలి? వారు ఏడుస్తుంటే వారితో పాటు మేము ఏడుస్తున్నాం. ఇప్పుడు లేచి నిలబడి అక్కడే ప్రార్థన చేసామండి. మేము పాస్టర్లు 3 ఒకరి చేతులు ఒకరు పట్టుకొని, ఆడవాళ్ళు కూడా ఉన్నారు పాస్టర్లు, వారి చేతులు కూడా ఆడవాళ్ళ చేతులు పట్టుకుని చుట్టూ నిలబడి గట్టిగా ఏడ్చి ప్రార్థన చేశాము. అద్భుతం ఏంటో తెలుసా? వారిలో కనీసం 11 మంది బాప్తిజం తీసుకున్నారు. ఆ వేశ్య జీవితం నుండి వారు బయటపడ్డారు. వారి జీవితాలు మారిపోయాయి. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ దేవదాసీల మధ్యలో వెళ్లి సువార్త సేవ చేస్తున్నారు. మేము అనుకున్నాం స్కూల్కి తీసుకెళ్లి చేర్పిస్తే, లేకపోతే ఇంకొకటి చేస్తే లేనిది గురించి మేము ఆలోచించాం. కానీ మా నిస్సహాయ స్థితిలో యేసయ్య వైపు చూసి మొరపెట్టుకుంటే, ఈ రోజు ప్రియమైనలారా, అనేకులు మారుమనసు యేసయ్యను గురించి వారికి చెప్పాము. యేసయ్యను గురించి వారికి వివరించి, యేసయ్యను నమ్ముకోండి, మీకోసం మేము ప్రార్థన చేస్తామని చెప్పి ప్రార్థన చేశామని. ఎందుకంటే వారి సమస్య 100 రూపాయలు, 500 రూపాయలు, లేకపోతే 1000 రూపాయలు, 10,000తో తీరేది కాదని. వారి జీవితం మారాలి. వారి జీవితం మారాలంటే యేసే మార్గం. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? దేవుడు నీకు ఇచ్చినంతలో నువ్వేం చేయాలి? దేవుడు నీకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు, నీతిని. ఇప్పుడు రక్షణకు నీతికి వ్యత్యాసం ఏంటి? రక్షణ అంటే ఏంటి? పాపముల నుండి క్షమించబడి, మన పాపముల నుండి క్షమించబడి పాపము నుండి విడుదల పొందడం. నీతి, దేవుని నీతి అంటే ఏంటి? నిన్న చదివిన కీర్తన ఒకసారి చదివి సహాయం చేయండి. 71వ కీర్తన 16-17 వచ్చిన నీ నీతిని నీ రక్షణను నా నోరు. దేవుని నీతి ఏం చేస్తుంది? మనల్ని పరిశుద్ధపరుస్తుంది. క్రీస్తు వలె నీతిమంతులుగా మనల్ని మారుస్తుంది. రక్షణ ఏం చేస్తుంది? పాపములు క్షమిస్తుంది. పాపముల నుండి క్షమించబడి పాపము నుండి విడుదల పొందేటువంటి అనుభవాన్ని పశ్చాత్తాపము ద్వారా, మారు మనస్సు పొందడం ద్వారా, పాపములు క్షమించబడు నిమిత్తం బాప్తిజం తీసుకోవడం ద్వారా, యేసు రక్తములో కడగబడడం ద్వారా, పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా నీవు రక్షించబడుతున్నావు. పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా దేవుని నీతి మనకు కలుగుతుంది. మన నీతి కాదు, దేవుని నీతి, పరిశుద్ధాత్మలో ఉన్న నీతి మనకు కలుగుతుంది. అప్పుడు ఈ భక్తుడు అంటున్నాడు, మీ నీతిని, మీ రక్షణను నా పెదవులు దినమెల్లా వివరించును. దేవునికి స్తోత్రం. ఇది రక్షణ పొందిన వారు, దేవుని బిడ్డలు, దేవుణ్ణి ప్రేమించే వారిలో ఉండవలసిన గుణలక్షణం. ప్రియమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఇప్పుడు పొరుగు వారిని ప్రేమించు నిమిత్తం మనం ఏం చేస్తాం? సువార్తలు చెప్తాం. సువార్త ఎందుకు చెప్పాలయ్యా? ఏమండి, ఇది దేవుడు నా నెత్తి మీద పెట్టిన బాధ్యత అని. నిజమే, దేవుడు మనకు బాధ్యతనిచ్చాడు. ఎందుకో తెలుసా? దేవుడు నన్ను ఎలా ప్రేమిస్తున్నాడో సాటి మనిషిని కూడా అలాగనే ప్రేమిస్తున్నాడు. మొదటి కారణం. రెండో కారణం ఏంటో తెలుసా? నేను దేవుణ్ణి ఎలాగైతే నేను ప్రేమిస్తున్నానో అలాగనే సాటి మనిషిని కూడా నేను ప్రేమించాలి కనుక ఈ బాధ్యతను దేవుడు నాకు అనుగ్రహించాడు. నేను దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిని అయితే సాటి మనిషిని కూడా నేను ప్రేమిస్తాను. నేను దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిని అయితే సాటి మనిషిని కూడా నేను ప్రేమిస్తాను. సాటి మనిషిని నేను ప్రేమించే వ్యక్తిని అయితే వారు నశించిపోకున్నట్లు ఏమంటే వారిని రక్షించేటువంటి రక్షణ సువార్త, క్రీస్తుని గురించినటువంటి సువార్తను వారికి ప్రకటిస్తాం మనం. ఎందుకంటే వారి జీవితాల్ని రక్షించేది, వారికి నీతిని కలిగించేటువంటి మార్గం, వారిని పరిశుద్ధపరిచేటువంటి మార్గం, వారి పాపముల నుండి వారిని రక్షించేటువంటి, విడిపించేటువంటి మార్గం యేసు మాత్రమే. అప్పుడు వారిని ప్రేమిస్తున్నాను. అప్పుడు నేనేం చేస్తున్నాను? వారిని ప్రేమిస్తున్నాను కనుక నేనేం చేస్తానండి? వారికి మంచి మార్గం అనగా యేసు అనేటువంటి మార్గం గురించి నేను చెప్పకుండా నేను ఉండలేదు. అందుకనే నేను చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు ఎంతమంది దేవుని ప్రేమించేవారు ఉన్నారు ఇక్కడ? అందరూ చేతులు ఎత్తుతున్నారా? దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. మనం అందరం కూడా దేవుని ప్రేమించేవారు. అలాగనే సాటి మనుషుల్ని కూడా ప్రేమించమన్నాడు దేవుడు. ఎంతమంది ప్రేమించాలి? ఎంతమంది ప్రేమిస్తున్నారు సాటి మనుషులు? ఎత్తరా? నేను ఎంతమంది చెప్పాను? నిజంగా ప్రేమించేవారు. అప్పుడు వారు ఏం చేస్తాం? వారికి సువార్తను చెప్తాం. వారికి ఆదరణ కలుగునట్లు ఆదరణ మాటలు చెప్తాం. వారి కోసం ప్రార్థన చేస్తాం. వారి కష్టాల్లో, ఇరుకుల్లో ఉన్నప్పుడు చేతులైనంత ఉన్నంతలో, ఏమిటి లేనిది మనం ఏం చేయలేము, ఉన్నంతలో ప్రభు ఇచ్చిన వాటిలో వారికి మనం తోడ్పడి వారిని బలపరచడానికి ఏమండి మనం ముందుకు వెళ్తాం. అది దేవుని ప్రేమ. అది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పొరుగువారంటే ఎవరు? ఒక వ్యక్తి. లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనం అనుకుంటా, చదవండి. ఇదిగో ఒకప్పుడు శాస్త్ర ఉపదేశకుడు ఒకడు లేచి బోధకుడా నిత్య జీవమునకు వారసుడగునట్లు నేను ఏమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన ధర్మశాస్త్రం అందు ఏమి రాయబడి ఉన్నది? ధర్మశాస్త్రం అందు ఏమి రాయబడి ఉన్నది? నువ్వు ధర్మోపదేశకుడు కదా, నువ్వు ధర్మాన్ని బోధ చేసేటువంటి, వాక్యమును బోధ చేసేటువంటి బోధకుడు. నీకు తెలియదా వాక్యం ఏం చెప్తుంది? బైబిల్లో ఏం రాయబడి ఉంది? వాక్యంలో ఏం రాయబడి ఉంది? అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని రాయబడి ఉన్నది అని చెప్పాను. అందుకు ఆయన నీవు సరిగ్గా చెప్పావు నాయనా, నీ దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు సరిగ్గా చెప్పావు. ఆ ప్రకారంగా నడుచుకో. నిత్య జీవానికి వారసత్వం కలుగుతుంది నీకు. ప్రియమైన దేవులారా, దేవుణ్ణి ప్రేమించేటువంటి మనం సాటి మనుషులతో కూడా ప్రేమ కలిగి ప్రవర్తించే వారంగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించేటువంటి మనం సాటి మనుషుల పట్ల కూడా ప్రేమ కలిగి ఉండాలి.
ప్రేమ కలిగి ఉన్న వాళ్ళు మనం ఏం చేస్తాం? ఏమండి? పలకరిస్తాం, ప్రార్థన చేస్తాం, ఓదారుస్తాం. ఇప్పుడు ఏమండి, పండగ చేసుకునే ఇంటికి వెళ్ళినంత హుషారుగా దుఃఖపడే వారి ఇంటికి వెళ్ళదు. వెళ్తామా? వెళ్తామా? ఏమండి? పెంటి ఇంటికి వెళ్ళడం కంటే ఏంటమ్మా, మరణం పొందినటువంటి చావు ఇంటికి వెళ్ళడం శ్రేష్టం అని ప్రసంగిలో చెప్తారు. వాక్యం చెప్తుంది. ఎందుకు? పండగ చేసుకునే వాళ్ళు నువ్వు వెళ్ళా వెళ్ళకపోయినా పండగ చేసుకుంటారు. చావు ఇంటికి వెళ్తే కనీసం మీ వల్ల వారికి ఓదార్పు, ఆదరణ కలుగుతుంది. వారికి ప్రార్థన చేయడం వలన, వారికి క్రీస్తును గూర్చినటువంటి మాటలు చెప్పడం వలన ఏమంటే వారికి ఆదరణ కలుగుతుంది, వారు బలం పొందుకుంటాడు. సంఘంలో ఇలాంటి అలవాట్లు మనం కలిగి ఉండాలి. ప్రియమైన దయచేసి ఏమండి, సాతానికి, అపవాదికి చోటు ఇవ్వకండి. సాతాను ఏం చేస్తాడు? అపవాది ఏం చేస్తాడు? ఏమండి లోపాలని చూపించి మాట్లాడనివ్వకుండా చేస్తాడు. దాని గురించి నేను ఇంకా ముందుకు వస్తాను. ఇతరుల మనుషుల్లో ఉన్న లోపాలను చూపిస్తాడు. ఏమండి వారితో శత్రు భావమును కలిగిస్తాడు. ఇతరుల ఇలా లేకపోతే నిన్ను దూషించడమో లేకపోతే నిన్ను ద్వేషించినటువంటి పరిస్థితుల్ని చూపించి వారి దగ్గరికి వెళ్లకుండా, వారిని ఓదార్చకుండా, వారిని బలపరచకుండా, వారి కోసం ప్రార్థన చేయకుండా, వారితో నిలబడకుండా మిమ్మల్ని వేరుపరుస్తాడు. సంఘంలోనే ఇటువంటి విభజనలు కలిగించడానికి సాతాను ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడు సంఘం అంటే మనం ఎవరి సంఘం? యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘం. మనం ఆయన శరీరం, ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు. హల్లెలూయా. యేసు మనకి శిరస్సు అయినట్లయితే యేసు చెప్పిన ప్రకారం మనం నడుచుకుంటాం. యేసయ్య చెప్పిన ప్రకారం మనం నడుచుకుంటాం. సాతానికి మనం చోటివ్వము. సాతాను యొక్క ఆలోచనల్ని పక్కన పెడతాం. యేసయ్య చెప్పిన ప్రకారం నడుచుకుంటాం. నీవు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొంటావు. ప్రభు చెప్పారు ఈ మాట. మనం యేసయ్య బిడ్డలం అయితే, యేసయ్యని ప్రేమించేవారం అయితే, యేసయ్య చెప్పిన ప్రకారం మనం చేస్తాం. మన కోపాలు, మన ద్వేషాలు, మన ఈగోలు ఇవన్నీ పక్కన పాడేస్తాం. కంటపోగులో పడేసి ప్రియమైన మన చదువుని, మన సంస్కారాన్ని, మన కులాన్ని, ఇప్పుడు ప్రియమైన ఇతరుల ఇంటికి వెళ్ళాలంటే కులం కూడా అడ్డు వస్తుంది కదా. అమ్మో పలానా కులస్తుల ఇంటికి వెళ్ళి కూర్చున్నారని చెప్తారు మా బంధువులు. ఇవన్నీ తీసుకెళ్లి పౌలు అంటాడు, నా చదువు, నా జ్ఞానం, నాకు కలిగిన ఆస్తి కావచ్చు, నాకు కలిగిన పేరు ప్రతిష్టలు కావచ్చు, ఇవన్నీ పెంటతో క్రీస్తుని గూర్చి తెలుసుకుని నిమిత్తం యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఎంత లోతైనదో, ఆయన మరణంలో ఆయన ఎంతటి శ్రమలను అనుభవించాడో అట్టి అనుభవం, అట్టి ప్రేమను పొందుకొనున్నట్లు నా సంస్కారం, నా చదువు, నా అన్ని కూడా నా హోదాలు, నా కులం, నా జాతి, ఇవన్నీ కూడా పెంటతో సమానం. నేను పెంటతో సమానంగా నేను చూస్తున్నాను. ఇవేవి కూడా క్రీస్తుకి దగ్గరకున్నట్లు, ఇవేవి కూడా అడ్డు రాకుండా ఇవి పెంట అని నేను చూస్తున్నాను. పెంటనే చెప్తున్నాడండి వాక్యంలో. ఎందుకో తెలుసా పౌలు ఈ మాట ఎందుకు అంటాడు? ఇవే క్రీస్తుకు లోబడుకున్నట్లు ఇవే అనేక సమయంలో మనకు అడ్డొస్తాయి. ఇలాంటి హోదా లోకంలో ఉన్నవన్నీ కూడా అడ్డొస్తాయి. ప్రభువుకి దగ్గర అవ్వకుండా, ప్రభు చెప్పిన మాటల ప్రకారం నడుచుకోకుండా ఇవన్నీ కూడా మన జీవితంలో ఆటంకాలుగా మారిపోతాయి. అందుకే పౌలు అంటాడు, అది చదువు, నా జ్ఞానం. పౌలు ఒక ఫిలాసఫర్ అండి, ఒక జ్ఞాని. ఆ రోజుల్లోనే ఒక జ్ఞాని ఆయన, ఉన్నతమైన చదువులు చదివినటువంటి వ్యక్తి. ఆయన అంటున్నాడు ఇవన్నీ కూడా పెంటతో సమానం.
లోకంలో దేనినైనా కూడా ఏమైనా కూడా సరే క్రీస్తు ప్రేమకు ఎవరి దగ్గర కాకుండా మనల్ని ఆటంకపరిచినట్లయితే, యేసయ్య చెప్పిన మాటల చొప్పున నడుచుకోకుండా మనల్ని ఆటంకపరిచినట్లయితే అది పెంట తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి మనం గమనించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రియమైన సాటి మనుషులను ప్రేమించడం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. మరి ప్రియమైన అప్పుడు ఈ వ్యక్తితో ప్రభు చెప్తున్నాడు, నువ్వు సరిగ్గా చెప్పావు. ఏం చెప్పాడు ఆయన? నీ దేవుణ్ణి ప్రేమించాలి, ఏమండి సాటి మనుషుల్ని ప్రేమించు. సరిగ్గా చెప్పావు, నువ్వు అలా నడుచుకుంటే నీకు నిత్య జీవం కలుగుతుంది. అప్పుడు ఈ వ్యక్తి ఇంకొక ప్రశ్న వేశాడు. అప్పుడు అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరుచుకొనగోరి అతడు నీతిమంతుడని కనపరచుకొనగోరి, అవును గాని నా పొరుగువాడెవడని. నా పొరుగువారంటే ఎవరు? ఇతడు ఎవరు? ఒక బోధకుడు. అంటే ఫరిసైడో, లేకపోతే సద్దుకాయో, లేకపోతే శాస్త్రినో. అంటే యూదుల మధ్యలోనే మూడు రకములైన మత బోధకులు ఉండేవారు. ఫరిసైలు, సద్దుకాయులు, శాస్త్రులు. వీరందరూ కూడా మత బోధకులు. వారి యొక్క మత ఆచారంలో వీరు మంచి పేర్లు ప్రతిష్టలు కలిగిన వారు. వారు తమ దృష్టిలో వారే నీతిమంతులని అనుకునేవారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఇతడు చేసే పని కూడా అదే. వీడు మత బోధకుడు కదా, వీడు అనుకున్నాడు నేను చాలా నీతిమంతుడిని అని తెలియపరచుకోవాలని చెప్పి యేసయ్యని అడుగుతున్నాను. నా పొరుగువాడు అంటే ఎవరు? నేను సువార్త చెప్తున్నాను, నేను బోధ చేస్తున్నాను, నేను దేవుని కానుకలు ఇస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, పేదవారికి బట్టలు ఇస్తున్నాను, డబ్బులు ఇస్తున్నాను, ఏమిటి అన్ని చేస్తున్నాను. మోషే చెప్పిన ప్రకారం నేను అన్ని చేస్తున్నాను కదా. ఇవన్నీ ఎవరికి చేస్తున్నాడు? అది ప్రశ్న. చేస్తున్నాడు, ఇవన్నీ ఎవరికి చేస్తున్నాడు? అది క్వశ్చన్ అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈయనకి అర్థం కావాలి అని చెప్పి ప్రభు ఒక కథ చెప్పారు. ఆ కథ పేరే మనం ఏమంటాం? మంచి సమరయుడు. తెలుసా ఈ కథ? ఒక యూదుడు, అన్యుడు కాదు సుమా, ఒక యూదుడు, అంటే ఈ బోధకుని యొక్క జాతికి చెందిన వాళ్ళే, వారి కులస్తులే, ఆ యూదులకు సంబంధించిన వ్యక్తే. ఒక యూదుడంట యెరూషలేము నుండి యెరికోకి ప్రయాణమై వెళ్తున్నాడంట. ప్రయాణం మధ్యలో దొంగలు పడి ఈయన్ని కొట్టి వాడి బట్టలు దోచుకుని, వారి దగ్గర ఉన్న డబ్బులన్నీ దోచుకుని చనిపోయేటట్లుగా చావు దెబ్బలు కొట్టి భయంకరంగా గాయపరిచి నడు వీధిలో వదిలేసి పారిపోయారంట. ఈలోపు ఒక యాజకుడు దారిలో నడుచుకుంటూ పోతున్నాడంట. చూస్తున్నాడు, ఏమండి మనకి ఎందుకు వచ్చింది నాయనా అని చెప్పేసి దాటి వెళ్ళిపోతున్నాడు. మళ్ళా వెనకాల ఇంకొకడు వచ్చాడు, లేవి, అదే దాంట్లో పోతున్నాడు. ఇతడు జాతికి చెందిన వ్యక్తి, యూదుడే. హల్లెలూయా. చూస్తున్నాడు. ఈయన కూడా అయ్యో పాపం అన్నాడు, వెళ్ళిపోయాడు. ఏం చెప్పాడు? అయ్యో పాపం అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. మనం కూడా అయ్యో పాపం అన్నారు, అలా వెళ్ళిపోయాడు. తర్వాత మూడోది ఒక వ్యక్తి వచ్చాడట, సమరయుడు. ఈ సమరయులు అంటే ఎవరు? సమరయులు అంటే ఎవరు? వీరికి వాళ్ళకి సంబంధం లేదు. సంబంధం లేదు అంటే సంబంధం ఉండేది, కానీ తెగదెంపులు చేసుకున్నారు, శత్రుత్వం కలిగింది. యూదులకిను సమరయులకిను శత్రువులైపోయారనమాట. ఎక్కడన్నా దారిలో ఎదురుపడ్డారనుకోండి, రాళ్లతో కొట్టుకునే శత్రుత్వం, అంత భయంకరమైన శత్రుత్వం. అది ఎందుకు వచ్చిందో కూడా నేను చెప్తాను. బాబులోను బైబిల్ స్టడీ చేసినప్పుడు ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. ఒకవేళ తెలియకపోతే సునీల్ని అడగండి, ఆ లింక్ ని మీకు పెట్టడానికి అవకాశం ఉంటుంది, ప్రయత్నం చేస్తారు.
దేవునికి స్తోత్రం. బాబులోను అసూర్య రాజు వచ్చి ఉత్తర రాజ్యాన్ని అనగా ఇశ్రాయేలు 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఒక రాజ్యం, 2 గోత్రాలు మరొక రాజ్యం. సొలొమోను తరం తర్వాత, సొలొమోను కాలం అయిపోయిన తర్వాత సొలొమోను చేసిన పాపమును బట్టి ఆ దేశం ఒక్క దేశం 2 దేశాలుగా చీలిపోతాయి. నార్దర్న్ కింగ్డమ్ అంటే ఉత్తర దిక్కున ఉన్న రాజ్యం, దక్షిణ తట్టు ఉన్న రాజ్యం. ఈ 10 పైనున్న 10 గోత్రాలు ఒకటైపోతారు. కింద యూదా గోత్రం, బెన్యామీన్ గోత్రం, ఈ 2 గోత్రాలు ఒకటవుతారనమాట. ఈ యూదా గోత్రానికి చెందిన దావీదు యొక్క వంశస్థులు రాజుగా దావీదును బట్టి, దావీదుని ప్రేమించి ఈ 2 గోత్రాలకి దావీదు యొక్క వంశం తరతరాలు రాజుగా ఉండాలని చెప్పి దేవుడు దావీదు యొక్క విశ్వాసమును బట్టి, దావీదు మీద ఉన్న దేవుని యొక్క ప్రేమను బట్టి, దావీదుకి దేవుడు చేసిన వాగ్దానమును బట్టి ఈ 2 గోత్రాన్ని దావీదు తరముపు వారికి అప్పచెప్పారు. ఇప్పుడు కొంతకాలం, కొన్ని తరాలు అయిపోయిన తర్వాత అసూర్య వీరందరూ కూడా దేవునికి విరోధమైన పాపాలు చేయడం, దేవునికి విరోధమైన ఏమని కార్యములు చేయడం, విగ్రహారాధన చేయడం, ఏమని అసహ్యమైన కార్యములు చేయడం, అన్యులులాగా ప్రవర్తించడం మొదలు పెట్టేశారు. అప్పుడు అసూర్య రాజుకి దేవుడు అప్పచెప్పేస్తాడు. ముందు ఏ రాజ్యం పోతుంది? ఉత్తర దిక్కునున్న 10 గోత్రాలకు చెందిన రాజ్యం. అసూర్య రాజు వచ్చి వీరిని దాడి చేసి వీరిని బానిసలుగా తీసుకెళ్లిపోయి వేరే ఊర్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఇక్కడున్న వాళ్ళని వేరే వాళ్ళు చెదరగొట్టేసి వేరే ఊరికి చెదరగొట్టేస్తాడు ఈ 10 గోత్రం ప్రజలు. ఇప్పుడు ఈ ఉత్తర దిక్కునున్న ప్రజలు ఎవరు? అన్యులు. ఈ రాజు ఏం చేశాడు? ఈ 10 గోత్రపు ప్రజల్ని తీసుకెళ్లిపోయి వారి ఊరికి బానిసలుగా తీసుకుని కొంతమందిని చెదరగొట్టేస్తాడు. ఈ ఊరు ఖాళీ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తాడు? అన్యులు వారి ఊరిలో ఉన్న అన్యుల్ని తీసుకొచ్చి ఈ దేశాన్ని మీరు స్వతంత్రించుకోండిరా, మీరు బ్రతకండిరా అని చెప్పి ఊరిలో వదిలేస్తాడనమాట. అలాగే కొంతకాలం అయిన తర్వాత ఈ దక్షిణ తట్టున్న రాజ్యం మీదకి కూడా బబులోను రాజు వచ్చి దాడి చేస్తాడు. దాడి చేసి వీరి యొక్క అవిధేయతను బట్టి వీరిని యెరెమీయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన ప్రకారం 70 సంవత్సరాలు బానిసత్వానికి కొనిపోబడతారు. హల్లెలూయా. 70 సంవత్సరాలు బానిసత్వానికి కొనిపోబడతారు. అప్పుడు ఈ బబులోను రాజులు ఏం చేస్తారంటే వచ్చి దాడి చేసిన తర్వాత ఈ దక్షిణ తట్టు ఉన్నటువంటి ఉన్నతమైన వారిని, అంటే జ్ఞానుల్ని, మంచి హోదా కలుగుని రాజకుమారుల్ని, ఏమండి మంచి పదవుల్లో ఉన్న వారిని మాత్రం, వారిలో ఉన్న పెద్ద వారిని, మంచి యోధుల్ని, జ్ఞానుల్ని, ఏమండి వారందరినీ కూడా వారి దేశానికి బానిసలుగా తీసుకెళ్లిపోతారు. వారిలో కొంతమంది దానియేలు, షడ్రాకు, మేషాకు, అబేద్నెగో, వీరందరూ కూడా బాబులోను రాజు తీసుకెళ్లిపోతాడు. కొంతమంది రెమినెంట్ ఉంటారు. రెమినెంట్ అంటే ఏమంటారు తెలుగు? శేష అంటే తీసుకువెళ్లిన వారు కాకుండా కొంతమంది మిగిలిపోతారు ఊర్లో. రాజుగారు ఏం చేస్తారు? కొంతమందిని తీసుకెళ్తారు, కొంతమందిని వదిలేస్తారు. ఇప్పుడు యాజకులు, ఏమండి కుటుంబాలకి చెందిన వారు వీరందరూ కూడా కొనుక్కోబడతారు. ఇప్పుడు వీరికి యాజకులు ఎవరు లేరు. వీరేం చేస్తారంటే ఈ శేషించబడిన వారు, అంటే విడవబడినటువంటి ఈ యూదులు ఏం చేస్తారంటే వాళ్ళు అన్య ఆచారం, వాళ్ళు బోధ చేసే వాళ్ళు ఎవరు లేరు, వాక్యం బోధ చేసే వాళ్ళు ఎవరు లేరు, నేను మంచి చెడు దేవుని మార్గం చూపించే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు వారు ఏం చేస్తారు? అన్యుల్లో వారు కలిసిపోతారు. ఇప్పుడు ఇంతకు ముందు అన్యుల్ని పెళ్లి చేసుకోకూడదు, అన్యుల ఇంటికి వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా వాళ్ళకు ఉండేది యూదులకి. ఇప్పుడు వీరేం చేస్తున్నారు? ఏమండి పాపం వీళ్ళకి తెలియదు కదా, తెలిసి చేసిన వాళ్ళు ఉంటారు, తెలియక చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళలోనే. అప్పుడు ఏం జరుగుతుంది? వీళ్ళు అన్యుల్ని పెళ్లి చేసుకోవడం, ఈ ఉత్తర దిక్కునున్న అన్యులు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, తర్వాత వేరే అన్య జాతికి చెందిన వాళ్ళు, వీళ్ళందరినీ పెళ్లికి ఇవ్వడం, పెళ్లిళ్ళు చేసుకోవడం, ఇవన్నీ వాళ్ళు కలిసిపోయారనమాట. 70 సంవత్సరాల తర్వాత ఈ తీసుకువెళ్లిపోయిన వారు మళ్ళా తిరిగి వస్తారు. దేవుడు తీసుకొస్తాడు. వాగ్దానం కదా,
మరలా తీసుకొస్తారు. అప్పుడు ముందు పడిపోయిన మందిరాన్ని కట్టడానికి జెరుబ్బాబెలుని పంపిస్తారు. జెరుబ్బాబెలు గురించి కూడా కొన్ని వారాల క్రితం మాట్లాడినట్టు గుర్తు. జెరుబ్బాబెలు ఒక జనం మంచి మనుషుల్ని తీసుకొచ్చి డబ్బు అన్నీ ఉన్నాయి, మందిరం కట్టడానికి రెడీ అవుతాడు. కానీ ఆటంకాలు వస్తాయి. ఇతడు అనుకున్నాడు డబ్బు ఉంది, ఏమండి మనుషులు ఉన్నారు, అన్ని ఉన్నాయి, మనకి ఏం ప్రాబ్లం లేదు, మనం కట్టేస్తాం. కానీ ఆటంకాలు వచ్చేస్తాయి. అప్పుడు దేవుని వైపు చూస్తాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు, నాయనా నీ శక్తి వల్ల కాదు, నీ బలం వల్ల, నా ఆత్మ వల్లనే ఇది సాధ్యం. నువ్వు అనుకుంటున్నావు నీకు డబ్బు ఉందని, నువ్వు అనుకుంటున్నావు నీకు మనుషులు ఉన్నారని, కానీ ఇవన్నీ దేనికి పనికిరాదు నాయన. నా ఆత్మ బలం లేకపోతే, నా ఆత్మ లేకపోతే నువ్వు దేనికి పనికిరావు, నీకు ఉన్నవన్నీ దేనికి పనికిరావు. అందుకనే దేవుని శక్తి మీద ఆదుకునే ప్రజలుగా మనం ఉండాలి. ఎన్నున్నా ఏమున్నా. దావీదు అంటాడు, రాజు, ఒక దేశానికి రాజు ఏమండి మనుషుల్ని నమ్మేదానికంటే, రాజుల్ని నమ్మేదానికంటే, ఏమండి హల్లెలూయా, రథముల్లో లేకపోతే గుర్రాల్లో నేను నమ్ముకోలేదయ్యా, నా సైన్యాన్ని నమ్ముకోలేదయ్యా, నా నమ్మకం అంతా నా దేవుడే. ఒక రాజు అంటున్నాడు, అతనికి ఎన్నో రథాలు, ఎన్నో గుర్రాలు, ఎంతో పెద్ద సైన్యం. కానీ అంటున్నాడు, ఈ సైన్యం, ఈ గుర్రాలు, ఈ రథాలు నా నమ్మకం కాదు, నా నమ్మకం నా దేవుడు. జెరుబ్బాబెలుని పంపిస్తాడు. జెరుబ్బాబెలు వెళ్ళి మందిరం కడతాడు. తర్వాత నెహెమ్యా వస్తాడు, ప్రాకారములన్నీ కట్టేస్తాడు. తర్వాత ఏమిటి కొనిపోబడిన వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఎజ్రా వస్తాడు. ఎజ్రా వచ్చి ఏమండి ధర్మశాస్త్రం, యాజకుడు కదా ఎజ్రా, ఏమండి ధర్మశాస్త్రం తీసి, మోషే ధర్మశాస్త్రం తీసి, మీరు ఆ బబులోన్లో ఉండి వాళ్ళ అలవాట్లన్నీ, వాళ్ళ బుద్ధులన్నీ నేర్చుకున్నారేమో, జాగ్రత్త పడండి, మన దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఇవి అని చెప్పి ధర్మశాస్త్రం అంతా చదివి వాళ్ళకు బోధ చేస్తారు. మీరు ఇలాగ నడుచుకుంటే మీరు బాగుంటారు అని చెప్పి ధర్మశాస్త్రం అంతా వాళ్ళకు బోధ చేస్తాడు ఎజ్రా. ఇప్పుడు తిరిగి వచ్చేసారు, దేశంలో స్వతంత్రించుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు మరొక విషయం చెప్పడం మర్చిపోయారు. వీరు మందిరం కట్టేటప్పుడు శేష జనం ఉన్నారు కదా, అంటే ఎవరు, వాళ్ళు కూడా వచ్చారంట, నేను కూడా మీకు సాయం చేస్తాను మందిరం కట్టడానికి అని. వీళ్ళేమన్నారో తెలుసా, చీచి మీరా, మీ చేతులు కూడా వేయడానికి వీలు లేదు. ఎందుకంటే మీరు అన్యుల్లో కలిసిపోయారు. మీరు ఏమండి, మీ తల్లి ఒక అన్యురాలు, లేదా మీ తండ్రి ఒక అన్యుడు, మీరు అన్యులతో కలిసి పెళ్లి చేసుకుని అన్యులకి పుట్టిన ప్రజలు మీరు వేయడానికి, చేయగలగడానికి అంత వీలు లేదు అని చెప్పి వాళ్ళని తరిమేస్తారు. తరిమేసేసరికి వీరందరూ అరేరే ఈ ఊర్లో మనకి చోటు ఉండదేమో అని చెప్పి ఆ యెరూషలేము ఊరిని వదిలేసి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోతారు. వీరే సమరయులు. అప్పుడు గమనించాలి, ఎందుకు చెప్తున్నానో తెలుసా, ఆ రోజు దేవుని ప్రేమను చూపించుంటే అన్యులు చరిత్రలో ఎవరు కలవలేదా? యూదుల్లో రాహాబు ఎవరు, రూత్ ఎవరు? అన్యులు కాదా వాళ్ళు? రాహాబు ఒక వేశ్య కాదా? ఏమండి, దేవుని వాక్యమును మనం అర్థం చేసుకోవాల్సిన విధముగా అర్థం చేసుకోకపోతే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రేమ లేకుండా ఎన్ని క్రియలు కలుగున్నా అని అర్థం. నువ్వు దాన ధర్మాలు చేయొచ్చు, ఏమండి, దాన ధర్మాలు చేయొచ్చు, లేకపోతే రోజంతా పాటలు పాడవచ్చు, కానీ ప్రేమ లేని వాడివైతే నీ భక్తి శూన్యమే. ఇప్పుడు వీళ్ళు ఏమండి, వారి సొంత వాళ్ళే కదా వీరు కూడా, కానీ తప్పిపోయారు. నాయన మీరు తప్పు చేశారు, లేదా మీ పితరులు తప్పు చేశారు, అన్యులు పెళ్లి చేసుకున్నారు, పర్వాలేదు
ఇప్పుడైనా తెలుసుకోండి, ఇప్పటికైనా తెలుసుకోండి. ఇదిగో ఇది మన భక్తి, ఇదిగో దేవుని ధర్మశాస్త్రం. ఎజ్రా బోధ చేశాడు కదా, ఎజ్రా వెనకొచ్చి బోధ చేస్తాడు కదా. ఆ రోజులు ఎజ్రా రాలేదండి. మందిరం కట్టేటువంటి రోజులు అంటే జెరుబ్బాబెలు యొక్క కాలం ఇది. వారి సహకారం కూడా తీసుకుని వారికి కూడా దేవుని ప్రేమను చూపించి, ఇదిగో మీరు ఈ తప్పు చేశారు, అయినా కూడా మీరు చేసిన తప్పు నిమిత్తం దేవుని దగ్గర ఏమని పాప క్షమాపణ వేడుకోనండి. దేవుని వైపు తిరగండి అని చెప్పి వారి దేవుని కూర్చున్నటువంటి మోషే ధర్మశాస్త్రం వారికి బోధ చేస్తుంటే వారు తెలుసుకునేవారు, తెలుసుకోనివారు వాళ్ళ ఇష్టం. కానీ కనీసం చాలా మంది తెలుసుకుని సత్యాన్ని తెలుసుకుని మారడానికి అవకాశం ఉండేది కదా. కానీ మీరు చేర్చుకోలేదండి, తోసేశారు. వీరు వెళ్ళి ఉత్తర దిక్కున సమయ అనేటువంటి ఊరిలో ఏమండి వీరు ఒకటైపోయారు. ఆ ఊరి పేరు సమర్య. ఆ ప్రజలే అప్పటి నుండి వీళ్ళకి పడదు. ఈ యూదులు ఏం చేస్తారు, వీళ్ళు చాలా నీచంగా చూసేవారు. అరే మీరు ఏమండి అన్యులతో కలిసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నవాళ్ళు, ఏమండి అన్యులతో మీ తాతలు ముత్తాతలు అన్యులతో పెళ్లి చేసుకుంటే మీరు పుట్టిన వాళ్ళు, మీరు మా జాతికి సంబంధించిన వాళ్ళు కాదు మీరు అని చెప్పి చాలా నీచంగా చూసేవారు వాళ్ళు. వీరికి పడేది కాదు. చాలా కాలం ఏమిటి చాలా కాలం శత్రుత్వం జరిగింది. అర్థమైంది కదా. ఇప్పుడు సమరయులు ఎవరు? అక్కడ ఏం జరిగిందంటే ప్రభు చెప్తున్నాడు, ఒక యూదుడు గాయపరచబడి పడుంటే ఒక శత్రువుగా ఉండవలసిన వ్యక్తి ఈ సమరయుడు ఆ దారిని పోతుంటే అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని వాని ఇంటికి చేర్చాడు. పరామర్శించాడు. అతను మరలా రికవర్ అవడానికి, మరలా బలం పొందుకునడానికి ఏమేమి చేయాలో అన్నీ చేశాడు. ఎవరు వీడికి శత్రు అనబడిన వాడు. అది శత్రువు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు దేవుని నమ్ముకున్న అన్యులు ఎందుకండి, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఈ రోజు మనం అనేక సమయంలో మనం ఎవరైనా ఇష్టం లేదనుకోండి, వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళు బాగా జరిగిందని చెప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నీ పొరుగు వారంటే ఎవరు అని ప్రభు ఇక్కడ వివరించి చెప్తున్నాడు. నీ శత్రువులు కూడా నీకు పొరుగువారే. స్తోత్రం చెప్పరా. ఈ సమరయులకి యూదులకి ఏముండేది? వైద్యం, శత్రుత్వం. కానీ ఈ సమరయుడు ఏం చేస్తున్నాడు? దేవుని ప్రేమను చూపిస్తున్నాడు. శత్రువుగా చూడకుండా సాటి మనిషిగా అతన్ని చేర్చుకుని అతని గాయాలు కట్టి అతను మరలా మనిషిగా మారినట్లు, మరలా మనిషిగా నిలబడినట్లు అతనికి చేయవలసిందల్లా చేశాడు. దేవుని బిడ్డల్లో ఉండవలసిన గుణ లక్షణం. లూకా సువార్త ఒక వచనాన్ని చదువుకుని ముగించేస్తాను. లూకా సువార్త 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయం 32వ వచనం నుండి కొన్ని వచనాలు చదవండి. మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల, మిమ్మల్ని ప్రేమించు వారినే నీవు ప్రేమించిన ఎడల నీకేమి మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. పాపులు కూడా తమను ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయ వారికి మేలు చేసిన ఎడల, మీకు మేలు చేసే వారికే మీరు మేలు చేసినట్లయితే మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగనే చేస్తున్నారు కదా. ఇప్పుడు మన ఊర్లో దుర్మార్గులు ఆ మనుషుల దృష్టిలో చాలా మోసగాడు అని మనుషులు చేత
అంటే వాడిని మాకు చేస్తలేదు, వాడిని మర్డర్ చేసి ఉండొచ్చు, లేకపోతే దొంగతనాలు చేసి ఉండొచ్చు, లేకపోతే నలుగురిని గాయపరిచి కొట్టి ఏమని రౌడిజం చేస్తూ ఉండవచ్చు, ఏమైనా కావచ్చు. వారి బయట ఏమని కనిపించినప్పుడు అలాంటి ప్రవర్తన కలిగి ఉండొచ్చు. కానీ వాడు కూడా ఏం చేస్తాడు? ఒక రౌడీ కూడా ఏం చేస్తాడు? ఒక దుర్మార్గుడు కూడా ఏం చేస్తాడు? తమ వారిని ప్రేమిస్తాడు. అవునా? అవునంటారా కాదంటారా? నా వాళ్ళు అనుకునే వాళ్ళని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నిన్ను ప్రేమించే వారిని నీవు ప్రేమిస్తే వాళ్ళకి నీకు తేడా ఏంటి? మనకి తేడా ఏంటి? వాళ్ళు ప్రేమిస్తున్నారు, నువ్వు ప్రేమిస్తున్నావు. వ్యత్యాసం ఏంటయ్యా? నువ్వు ఏసైని ఏమని శత్రువులు, ఏసై ఏం చేశారు? శత్రువులై ఉన్న మనలను ప్రేమించి తన మిత్రులుగా చేసుకునడానికి ఈ లోకానికి వచ్చారు. నేను చెప్తున్నాను, నేను ఆయన బిడ్డని అని. అప్పుడు నేను ఆయన బిడ్డని అని చెప్పుకుంటూ శత్రువుల్ని సహితం ప్రేమించి వారి కోసం రక్తం కార్చి ప్రాణం అర్పించిన యేసయ్య, నేను అంటున్నాను, నేను ఆయన బిడ్డను, నేను ఆయన్ని ఆరాధించేటువంటి వ్యక్తిని, ఆయన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తిని నేను చెబుతూ, ఏమండి, నా వారిని మాత్రం నేను ప్రేమించి, నాతో మంచిగా ఉన్న వారిని మాత్రం నేను ప్రేమించి, నన్ను గాయపరిచిన వారిని నేను ద్వేషించేటువంటి భావం నాలో కలిగినట్లయితే వారికి అన్యులకి నాకు వ్యత్యాసం ఏంటి? ఏమండి? హల్లెలూయా. మరి ఎవరైనా సరే మిమ్మల్ని గాయపరచవచ్చు, మీ శత్రువులు కావచ్చు, లేకపోతే వాట్ డు ఐ సే, ఏమంటే ఒక స్ట్రేంజర్ కావచ్చు. స్ట్రేంజర్ అంటే తెలియని వ్యక్తులు కావచ్చు, మనకు సంబంధం లేని వారు కావచ్చు, లేకపోతే మన సొంత వాళ్ళు కావచ్చు, లేకపోతే మన బంధువులు కావచ్చు. మనం ఏం చేయాలి? ఎవరైనా సరే క్రీస్తేసుని ప్రేమను కనపరిచే వారముగా ఉండడానికి మనం పిలువబడ్డాం. ఏం చెప్పండి? యేసయ్యని ప్రేమించేవారుగా, యేసయ్య ప్రేమను లోకానికి చూపించేవారుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. యేసయ్య ప్రేమను పొందుకున్న వారముగా, యేసయ్యని ప్రేమించే వారముగా, యేసయ్య ప్రేమను లోకానికి చూపించడానికి మనం పిలువబడిన వారము. ఈ విషయం మనం మర్చిపోకూడదండి. ఏమండి, అక్కడ ప్రశ్న ఆ బోధకుడు అడుగుతున్నాడు, నిత్య జీవమునకు వారసత్వం నేను పొందుకోవాలంటే నేనేం చేయాలి? ఈ రెండు గుణాలు, దేవుణ్ణి ప్రేమించడం, దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉండి, అలాగనే సాటి మనుషులను ప్రేమించే వ్యక్తినిగా నేను దేవుని దృష్టిలో, నా దృష్టిలో కాదు, నేను దేవుని దృష్టిలో కనిపించాలి. హల్లెలూయా. అందుకనే ప్రభు చెప్పారు ఒక మాట సువార్తలోనే, మత్తయి సువార్త 24-25 ఉంటుంది అనుకుంటాను, గుర్తులేదు. ఏమంటారు? నేను బట్టలు లేకుండా చలితో ఒలుగుతూ ఉంటే, నేను దిగంబరినై ఉన్నప్పుడు, హల్లెలూయా, నేను దాహంగా ఉన్నప్పుడు నాకు నీళ్ళు ఇచ్చావు, ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చావు. ప్రభా, నేనెప్పుడు చేశాను ప్రభా? ఇదిగో వీరిలో ఒక్కనికి నీవు ఆ పని చేస్తే నువ్వు నాకు చేసినట్లే ప్రభు అంటున్నారండి. ఇంకా కొందరిని చూసి చెప్తారంట, ఇదిగో నేను దిగంబరినిగా ఉన్నప్పుడు నువ్వు నన్ను దాటి వెళ్ళిపోయావు. ఇదిగో నేను ఆకలితో ఉన్నప్పుడు నువ్వు నన్ను దాటి వెళ్ళిపోయావు. నా దాహాన్ని తీర్చలేకపోయావు.
నన్ను ఓదార్చలేకపోయావు, ఆదరి నా కోసం ప్రార్థన చేయలేకపోయావు. కనీసం పోనీ నీ దగ్గర ఏమీ లేదు, కనీసం నన్ను గోతిలో నుండి పైకి తీయగలిగిన రక్షణ సువార్త కూడా నీవు నాకు చెప్పలేకపోయావు. ప్రభు అడుగుతాడు, ప్రభు మిమ్మల్ని ఎప్పుడు చూశాం ప్రభు? ఇదిగో వీరిలో ఒక్కరికైనా నీవు చేస్తే నాకు చేసినట్లే. మనం ఏం చేస్తున్నాం ఈరోజు? మోకరులు మనం ప్రభు వైపు మనం చూద్దాం.